భరద్వాజ్ గారు, హ్మ్. ఇప్పుడు డిస్కషన్ నిన్న 'నవీన్ పోలిశెట్టి' పోస్టర్ ఏదో బయటకొచ్చింది కదా! 14వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం సంక్రాంతికి అని. 'అనగనగా ఒక రాజు.' 'అనగనగా ఒక రాజు.' అదొచ్చిన కాడ నుంచి ఒక డిస్కషన్. ఈ 'చిరంజీవి' గారి సినిమా రావట్లేదా ఏంటి 14వ తారీఖు డేట్ ఏసాడు 'నవీన్ పోలిశెట్టి' అని చెప్పేసి. మనది వరశంకర ప్రసాద్ గారు అంటే సంక్రాంతికని అఫీషియల్‌గా డేట్ రాలేదు గానీ, హ్మ్. పండక్కి వస్తున్నాం మేమని వెంకటేష్ గారితో ఒక మాట చెప్పించారు. ఆల్రెడీ పండగ సినిమానే కదా! పండగ సినిమానే. 'చిరంజీవి' గారి సినిమా. పండగ సినిమా పండక్కుంటుంది అని కాన్ఫిడెంట్‌గా చెప్పేశారు. హ్మ్. చెప్పేసిన తర్వాత ఇప్పుడు 'నవీన్ పోలిశెట్టి' సినిమా ఈ రోజున కాదు. హ్మ్. మొదటి నుంచి అది డెఫినెట్‌గా సంక్రాంతికొస్తుంది అనేటువంటి అంచనాలైతే ఉన్నాయి. హ్మ్. వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు అంతే. ఓకే. అంటే జనవరిలో పెద్ద సినిమాలు అంటే ఏ సినిమాలు ఉండబోతున్నాయనేది జాబితాలో 'నవీన్ పోలిశెట్టి' సినిమా ఉంది. అలాగే 'రవితేజ' సినిమా కూడా ఉంది. హ్మ్. 'రవితేజ' సినిమా, అలాగే 'చిరంజీవి' గారి సినిమా 'రాజాసాబ్.' హ్మ్. 'రాజాసాబ్' యాక్చువల్‌గా డిసెంబర్ రిలీజ్ అని అనుకున్నారు అందరూ. అది జనవరికొచ్చేసింది. అవును. అది జనవరి 9 అని జనవరి చెప్పేసిగా. 9వ తారీఖు. అంటే పండగ సెలబ్రేషన్స్‌కి కొంచెం ముందే మొదలు పెడుతోందది. హ్మ్. 'రాజాసాబ్‌తో' సెలబ్రేషన్ మొదలవుతుంది. మొదలైన తర్వాత పండగ 3 రోజులు 3 సినిమాలు రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది మామూలుగా. హ్మ్. కాబట్టి ఆ 3 రోజుల్లో 2 రోజులు ఎంగేజ్ అయినట్టుగా కనిపిస్తోంది. హ్మ్. వీళ్ళు 14 అని చెప్పి డేట్ యేసేశారు. అదే 14వ తారీఖు 'చిరంజీవి' గారి సినిమా కూడా రిలీజ్ అవ్వచ్చు. హ్మ్. లేదు 12వ తారీఖు రిలీజ్ అవ్వచ్చు. ఓకే. అంటే పండగని ఆర్గనైజ్ చేస్తూ వచ్చేటువంటి సినిమాగా 'మనశంకర వరప్రసాద్' గారు ఉండొచ్చు. హ్మ్. అదే వాళ్ళ టైటిలే పెట్టుకున్నారు. రైట్. 'మనశంకర ప్రసాద్' గారు పండగకొస్తున్నారు. పండగకొచ్చేస్తున్నారు. పండగకొస్తున్నారు. పండగకొస్తున్నారు. ఆ! ఆ పండక్కి మొదటి రోజు వస్తున్నారా? రెండో రోజు వస్తున్నారా? మూడో రోజు వస్తున్నారా? అన్నది కన్‌ఫ్యూజన్. పండగకైతే 'నవీన్ పోలిశెట్టి' బుక్ చేసుకున్నాడు. బుక్ 14వ తారీఖు బుక్ చేసేసుకున్నారు. చేసుకున్నాడు. 14వ తారీఖు చిరంజీవి గారి సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమా వేసేశారు. ఆ! అంటే రవితేజ తప్పుకున్నాడు ఇప్పుడు సీన్‌లో నుంచి. హ్మ్. రవితేజ సినిమాకి ఇప్పటివరకు అలికిడి లేదు. హ్మ్. అలికిడి లేదు కాబట్టి ఆ సినిమా సంక్రాంతికి ఉండకపోవచ్చు అనేది ఇప్పుడు నిర్ధారణ చేసుకోవచ్చు. సంక్రాంతికి ఏమేమి ఉండబోతున్నాయనే దానిలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. హ్మ్. చిరంజీవి గారి సినిమా వెనక్కెడుతుంది అని మాట్లాడుతున్నటువంటి మాటలైతే కరెక్ట్ కాదు. అది నాదసల అది అన్‌బిలీవబుల్ డెఫినెట్‌గా అండి. అది లేదు. అది సంక్రాంతికి రిలీజ్ అవుతోంది సినిమా. హ్మ్. రిలీజ్ అవుతోంది. డేట్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేస్తుంది త్వరలో. అదే డేట్ ఇప్పుడు అవస్కసం ఏందంటే డేట్ చెప్పేయాలి బయటికి ఇప్పుడు అర్జెంట్‌గా జనానికి. చెప్పాలి. అంటే 14వ తారీఖే అంటే హ్మ్. గనక చిరంజీవి గారి సినిమా మీద పోటీగా సినిమా వేసేసాడా 'నవీన్ పోలిశెట్టి.' 'నవీన్ పోలిశెట్టి' అనేది ఒక డిస్కసివ్ పాయింట్‌గా మారటం ద్వారా ఈ సినిమాకి ఒక హైప్ వస్తుంది. హ్మ్. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కావచ్చు, ఎవరైనా సరే ఒక పెద్ద హీరో సినిమా మీద పోటీగా అని ప్రపంచం అనుకుంటుంది. వాళ్ళు అనుకోరు. ఈ పోటీగా అనుకుంటారు కాబట్టి తద్వారా ఒక హైప్ క్రియేట్ అవుతుంది ఆ సినిమాకి. హుహు. అది డిస్కసివ్ పాయింట్‌గా మారుతుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? హ్మ్. ఈ విషయం లేకపోతే 'అనగనగా ఒకరోజు' సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే సందర్భం రాదు గదా! అవును. ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఎందుకొచ్చిందంటే అది 14వ తారీఖు డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి. హ్మ్. అందుకని ఒక డిస్కసివ్ పాయింట్‌గా మారటం కోసం కూడా పెద్ద హీరోల టైంలో చిన్న హీరోల సినిమాలు వేయటం అనేది జరుగుతుంది. ఓకే. ఆ రొటీన్ ప్రోగ్రామ్‌లో భాగంగా పైగా పండగ అడ్వాంటేజ్ ఉంది. ఈ పండగ అడ్వాంటేజ్‌ని డెఫినెట్‌గా వాడుకోవాలి అని అనుకున్నారు వాళ్ళు. అనుకుని డేట్ ప్రకటించారు. దీన్ని చూసి వాళ్ళు డేట్ అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. పండగకొస్తున్నామని చెప్పారు కాబట్టి నెమ్మదిగా రేపు ఏదో టీజర్ రూపంలోనో, మరో రూపంలోనో వాళ్ళిచ్చిన తర్వాత డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు సర్దుకోవాలి డేట్‌లు మళ్ళీ మళ్ళీ మార్చుకోవడానికి. ఎవరు మార్చుకోకపోవచ్చు. హ్మ్. మార్చుకోకపోవచ్చు. స్టాండర్డ్‌గా అదే డేట్‌కి నిలబడటం ద్వారా కొంత అడ్వాంటేజ్ ఆల్రెడీ మొదలైంది. హ్మ్. ఆ సినిమా అనేది డిస్కసివ్ పాయింట్‌గా మారిందిప్పుడు. 'అనగనగా ఒకరోజు' అనే టైటిల్ గురించి నిన్నటిదాకా ఎవరు మాట్లాడుకోలేదు. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళు సంక్రాంతికి 14వ తారీఖని డేట్ అనౌన్స్ చేశారో, ప్రపంచం మాట్లాడటం మొదలుపెట్టింది ఈ సినిమా గురించి. ఇదే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్. ఏది కోరుకున్నారో అది జరుగుతోంది. కాబట్టి చిరంజీవి గారి పేరు మీదుగా ఈ ప్రచారం జరుగుతోంది. హుహు. అంటే చిరంజీవి ప్రమోషన్ చేస్తున్నట్టుగా భావించాలి ఈ సినిమాకి. 'అనగనగా ఒకరోజుకి.' హ్మ్. తన సినిమా మీదుగా, ఆ సినిమా చుట్టూ నడుస్తున్నటువంటి క్రేజ్. హ్మ్. అంత క్రేజ్ నడుస్తున్నటువంటి సినిమాకి పోటీగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడంటే అసలేమిటి ధైర్యం? అనేది కూడా ఆ సినిమాకి వెళ్తారు జనాలు. పైగా 'నవీన్ పోలిశెట్టి'కి ఒక ఇమేజ్ ఉంది. హ్మ్. అంటే తను సెన్సిబుల్ కామెడీ బాగా నడిపించగలడు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది అతనికి. హ్మ్. ఆ 'ఆత్రేయ' సినిమా దగ్గర నుంచి అది నడుస్తోంది ఆ ధోరణి అతనితో. కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అతని మీద కూడా.
చిరంజీవి గారు ఒకసారి ఎప్పుడో పాత రోజుల్లో అన్నాడు, పెద్ద హీరోలు చిన్న హీరోలు అని ఉండరు, హీరోలు ఉంటారు, ఎవరికైనా పోటీ ఇవ్వచ్చు అని. అలాంటి ఒక సందర్భం ఆయనకి శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ అయినప్పుడు దానికి ప్యారలల్గా ఆనంద్ సినిమా రిలీజ్ అయింది. ఏది శేఖర్ కమ్ముల్ గారి సినిమా. అవును. అది కూడా విపరీతంగా జనాల అటెన్షన్ గ్రాప్ చేసిన సినిమానే. అవును. సక్సెస్ఫుల్గా నడిచింది అది కూడా. ఇది హిట్ అయింది, అది హిట్ అయింది. కాబట్టి పండగ సెలబ్రేషను ఇవన్నీ కలిపి శతమానం భవతి కూడా అట్లా వచ్చింది కదా. అట్లా వచ్చింది. అంటే సంక్రాంతికి ఆ కెపాసిటీ ఉంటుంది. 3 సినిమాలను అకామిడేట్ చేసుకోగలదు అది. 2 సినిమాలే. 9వ తారీఖు పడి 4 రోజులు అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఆ సినిమా రాజాసాబ్. పైగా అది పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమా, దాని ధోరణి వేరు, ఆ జానర్ వేరు, ఆ ఆడియన్స్ వేరు. ఏదేమైనప్పటికీ ఇదే ఆడియన్స్ అక్కడ ఉంటారు, 3 సినిమాలనే చూస్తారు. అవును. ఇప్పుడు ఈ సినిమా ప్రత్యేకంగా సంక్రాంతికి రిలీజ్ చేయటం అనేది అడ్వాంటేజ్. అనగనగా ఒక రోజుకైతే శంకర్ వరప్రసాద్ గారు డెఫినెట్గా హిట్ కొడతారు. హిట్ కొట్టేటువంటి కళలు అన్నీ ఉన్నాయి దానికి. కాబట్టి దానిలో ఎటువంటి సందేహము లేదు. ఆ సినిమా రిలీజ్ యాజ్ ఇట్ ఈజ్గా సెలబ్రేషన్ సంక్రాంతికే ఉంటుంది, మెగా సెలబ్రేషన్. దాంతో పాటు ప్యారలల్గా ఈ సినిమా కూడా ఆడేస్తుంది. రాజాసాబ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ట్రైలర్లు రిలీజ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ ట్రైలర్లు, ప్రమోషన్ యాక్టివిటీ కొంచెం స్పీడ్ పెంచుతున్నారు. కాబట్టి ఆ సినిమా హైప్ దానికి ఉంది. పండక్కి వచ్చేటువంటి 3 సినిమాలు కూడా సక్సెస్ఫుల్గా నడవటం అనేది ఎగ్జిబిటర్లకు అవసరం. థియేట్రికల్గా ఒక సెలబ్రేటివ్ మూడ్లో అప్పుడు జనాలు ఉంటారు. ఈ సెలబ్రేషన్స్ థియేటర్కి సెలబ్రేషన్స్గా మారాలని ఎగ్జిబిటర్లు అనుకుంటున్నారు. కష్టాల నుంచి బయటపడతాం అంటే దాదాపు 6 నెలల ఫీడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు సంక్రాంతి సినిమాల నుంచి. ఆ 6 నెలల ఫీడింగ్ ఈ 3 సినిమాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే.